పురాతన చరిత్ర కలిగిన సికింద్రాబాద్ గణపతి ఆలయంలో వినాయక చతుర్థి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున ప్రత్యేక అభిషేక కార్యక్రమాలతో స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచే భారీ ఎత్తున భక్తులు స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో సందడిగా మారింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచే కూడా ప్రత్యేకమైన పూజలతో గణేష్ మహారాజుని ఆరాధిస్తున్నారు భక్తులు. ఇక గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంటే అందరికీ గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతితో పాటు సికింద్రాబాద్లో ఉన్నటువంటి గణేష్ టెంపుల్ కూడా. ఈ ఆలయానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. దాదాపు 200 ఏళ్ల క్రితం నిర్మితమైనటువంటి ఆలయం ఇది. ఇక్కడ గణపతి స్వయంభుగా వెలిసారు. 1824వ సంవత్సరంలో బ్రిటిష్ రెజిమెంట్ సైనికులకు ఒక బావిలో విగ్రహం దొరికింది. ఆ విధంగా దొరికినటువంటి విగ్రహానికి వెళ్ళేటువంటి అంటే ఎవరైతే బ్రిటిష్ రెజిమెంట్లో కూలీలుగా పనిచేస్తున్నటువంటి వారంతా రోజు అక్కడ స్వామికి ఆరాధించి స్వామికి పూజలు చేసుకొని వెళ్ళేవారు. ఆ విధంగా అయితే స్వామివారికి ఇక్కడ భక్తుల అభిష్టంతో ఆలయాన్ని నిర్మించి నిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహించేవారు. ఇక్కడ ఆలయంలో కూడా ఇక నవరాత్రుల్లో కూడా ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు ఉంటాయి. 9 రోజుల పాటు కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఆలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. వినాయక చతుర్థిని పురస్కరించుకొని ఎంతో సుందర మనోహరంగా ఆలయాన్ని అలంకరించారు. తెల్లవారుజాము నుంచే భారీ ఎత్తున భక్తులు అయితే ఆలయంలోకి పోటెత్తారని చెప్పొచ్చు. ఇక్కడ మనతో పాటు ఆలయ కమిటీ మెంబర్స్ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు చైర్మన్ కూడా ఉన్నారు. వారి చేత మాట్లాడి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, పూజా కార్యక్రమాలు బ్రహ్మాండ చెప్తుంది. మా చైర్మన్ గారు కూడా మంచి సహకరిస్తున్నారు. వాళ్ళు కూడా ఈసారి డెకరేషన్ కు మా చైర్మన్ గారు వాళ్ళ సొంత డబ్బులు నిధులతోని ఆయన ప్రత్యేకంగా గణేశుని మీద అభిమానంతో టెంపుల్ కు మంచి ఖర్చు పెట్టి ధైర్యంగా మమ్మల్ని కూడా ముందుకు తీసుకొని పోతుండు. ఆయన సూర్తి వాళ్ళని మేము మెంబర్స్ కూడా సానుభూతిగా ఆయన ఎట్లా చెప్తే అట్లా అయ్యింది. భక్తులతో కూడా సహకరించి మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ తరఫు నుంచి కూడా నేను కూడా కొంచెం శుభాకాంక్షలు చెప్తున్నా. గణేష్ చతుర్థి మా నరేష్ గారికి ఇవ్వండి. నవరాత్రులు ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు, భక్తుల కోసం ఎలాంటి ఏర్పాటు? అమ్మ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కంటోన్మెంట్ ప్రజలందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ అంటేనే చాలా పెద్ద టెంపుల్. ఈ టెంపుల్కి ధర్మకర్తలుగా మాకు అవకాశం ఇచ్చిన మా గణేష్ అన్న గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఇక్కడ భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా చైర్మన్ గారు మా కమిటీ మెంబర్స్ అందరికీ మంచి ఏర్పాట్లు చేసినాము. ఎలాంటివి లైన్లు కానీ ఎక్కడ కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా మేము అందరం మంచిగా దర్శనం చేయించి భక్తులను అందరికీ పంపించడం జరుగుతుంది. సార్, మీరు చెప్పండి, ఈరోజు ఎలా ఉండబోతోంది? వినాయక చతుర్థి సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు ఆలయంలో ఈ 9 రోజుల పాటు నిర్వహిస్తారు? తెలంగాణ యావత్తు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కంటోన్మెంటు తరపున మాకు ఇంత పెద్ద గుడి సికింద్రాబాద్ గుడి టెంపుల్లో అవకాశం ఇచ్చిన మా శ్రీ గణేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బ్రహ్మాండంగా ప్రజలు జనము అందరూ పెద్ద ఎత్తున ఉదయం 5 గంటల నుంచి పోటెత్తి గుళ్ళకు రావడం జరుగుతుంది. ఇక్కడ వాటర్ సౌకర్యమే కావచ్చు, క్యూ లైన్లో పద్ధతి కావచ్చు, ఇక్కడి వాతావరణంలో ఉన్న పూజారులు కావచ్చు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అట్లాగే మేము కూడా మా చైర్మన్ గారికి సహకరిస్తూ చైర్మన్ చెప్పిన కార్యక్రమాలు అనుసరిస్తూ మేము కూడా అందరము ప్రజలకు అందుబాటులో ఉంటున్నాము. ధన్యవాదాలు చైర్మన్ గారికి. ఇంతకుముందు కాకుండా ఇప్పుడు పెద్ద ఎత్తున డెకరేషన్ చేయడము, అట్లాగే గుడికి సుందరవదనంగా తీర్చిదిద్దడం అనేది జరిగింది. ఆయనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చైర్మన్ గారికి అరవింద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే ప్రజలు వర్షం కురుస్తుంది కనుక కొద్దిగా ఆటంకాలు జరుగుతున్నాయి కనుక వర్షము కొద్దిగా విరిసిన తర్వాత పెద్ద ఎత్తున వస్తారు. వచ్చిన తర్వాత మేము కూడా వాళ్ళకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాము. అట్లాగే 10-10:30 వరకు మా కంటోన్మెంటు ఎమ్మెల్యే గారు డైనమిక్ ఎమ్మెల్యే గారు రాబోతున్నారు. అంతకుముందు ప్రజలందరూ అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాం. ఓం గణేశాయ నమః. ఈ అతి పురాతనమైన గణేష్ దేవాలయము 1824వ సంవత్సరంలో ఏదైతే మద్రాస్ రెజిమెంట్ వాళ్ళు సైనికులుగా ఉన్నప్పుడు ఈ బావిలో స్వయంభూయంగా వెలిసిన ఈ గణపతిని మా తాతగారు
నేను మా నాన్నగారు ఇక్కడ రైల్వే ఎంప్లాయీస్గా చేస్తూ ఉంటాము. ఆ కాలంలో మా తాతగారు ఇక్కడ ఉన్నప్పుడు మేము గత 40 సంవత్సరాల నుంచి ఈ దేవాలయాన్ని దర్శించుకుంటున్నాము. ఈరోజు కూడా ఎంతో ఘనంగా ఈ దేవాలయ కమిటీ వాళ్ళందరూ కూడా మా అందరికీ కూడా ప్రజలందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ క్యూ లైన్లలో మంచి భాగ్యాన్ని దర్శనం కలిగిస్తూ ఈ తెలంగాణ ప్రజలందరికీ కూడా గణపతి యొక్క ఆశీర్వచనాలు ఉండాలనేసి జై బోలో గణేష్ మహారాజ్ కీ. ధన్యవాదాలు. చూడొచ్చు, తెల్లవారుజాము నుంచే కూడా భారీ ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఎంతో పురాతనమైన ఆలయం, దాదాపు 2 శతాబ్దాల చరిత్ర ఉన్నటువంటి ఆలయం. ఇక్కడ గణపతి స్వయంభూగా వెలిసారు. ఎంతో ప్రత్యేకంగా, అంటే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అయితే ఇక్కడ గణపతి విగ్రహం ఉంటుంది. గణపతి పురాణం ప్రకారం గణపతికి 108 విగ్రహాలు ఉంటాయి. కానీ ఆ విగ్రహాలలో కూడా లేనటువంటి రూపం ఇక్కడ గణపతి అయితే భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటారు. ఇక్కడ చతుర్భుజుడుగా మనకు గణపతి దర్శనం జరుగుతుంది. కుడి చేతిలో అంకుశం, ఎడమ చేతిలో డమరుక పాశం, క్రింది చేతిని కతి మోకాలు పైన ముద్రలో బోర్లించి ఉన్నటువంటి రూపము, ఎడమ చేతిలో బీజాపుర ఫలంతో అయితే గణపతి దర్శనం ఇస్తారు. ఇక తలపైన కుడివైపు చంద్రవంక, ఎడమవైపు సూర్యబింబం ఉన్నటువంటి అద్భుతమైన రూపంలో అయితే గణపతి భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటారు. భారీ ఎత్తున అయితే భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి పోటెత్తుతున్నారు. అయితే వర్షం కారణంగా గతంతో పోలిస్తే కొంత రద్దీ తగ్గినప్పటికీ కూడా సమయం గడుస్తున్న కొద్దీ అయితే భక్తుల రద్దీ పెరుగుతుంది. ఇక్కడ అంటే గణపతి తన కుటుంబ పరివారంతో కూడా ఈ ఆలయంలో కొలువుదీరాడు అని చెప్పొచ్చు. అంటే అందరూ దేవుళ్ళు ఇక్కడ మనకు దర్శనమిస్తారు. శివ పార్వతులు, శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, ఇలా అందరూ దేవుళ్ళు వారి వారి గర్భాలయాల్లో కొలువుదీరి ఉంటారు. ఒకే ముఖ మండపంలో ఈ దేవుళ్ళందరూ కూడా కొలువుదీరి ఉండడం ఇక్కడ విశిష్టత అని కూడా మనం చెప్పుకోవచ్చు. 3 రూపాలలో మనకు దర్శనమిస్తారు. ఉదయం సమయంలో బాల గణపతిగా, మధ్యాహ్నం సమయంలో యవ్వనంలో ఉన్నటువంటి గణపతిగా, సాయంత్రం సమయంలో వృద్ధ గణపతిగా కూడా మనకు 3 రూపాలలో దర్శనమిస్తూ ఉంటాడు ఇక్కడ గణపతి. ఇది కూడా మరొక ప్రత్యేకము అని చెప్పొచ్చు. ఎంతో ఘన చరిత్ర ఉన్నటువంటి ఈ ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. భారీ ఎత్తున భక్తజనం వచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలవుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రజిత, HM TV, హైదరాబాద్.